హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా క్రియేటివ్ కలెక్షన్స్. గుమగుమలాడే ప్రోటీన్ రిచ్ ఫుడ్ చేసుకోవాలనుకుంటే ఈ ప్రాసెస్ ఫాలో అయిపోండి. రైస్, పన్నీర్, ఇంకా గార్లిక్, పచ్చిమిర్చి, ఆనియన్, కొత్తిమీర, పుదీనా, క్యారెట్, ఇంకా మీరు క్యాబేజీ, బీన్స్, బఠానీ ఇలా ఏవైనా తీసుకోవచ్చు. వెజ్జెస్ ఏవైనా తీసుకోవచ్చు. మీకు ఏవైతే ఇష్టమో అవన్నీ తీసుకోవచ్చు. పన్నీర్ పీసెస్ అయితే ఫస్ట్ తీసేసుకోండి. నేనైతే చాలా చిన్న పీసెస్ కట్ చేసుకున్నానండి. మీరు ఇంకొంచెం పెద్ద పీసెస్ కావాలన్నా లేదా ఇంకా చిన్న పీసెస్ కావాలన్నా కట్ చేసుకోవచ్చు. అందులో 1 స్పూన్ దాకా చిల్లీ వేసుకోండి. ఇది 100 గ్రామ్స్ పన్నీర్ అండి. దానిలో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. నేనైతే కొంచెం తక్కువే వేసుకుంటాను. సో సాల్ట్ మీకు రుచికి తగ్గట్టుగా వేసుకోండి. అండ్ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ దాకా వేసుకోండి. దీనిలోకి కొంచెం ధనియాల పొడి ఆప్షనల్ అండి, అందరికీ నచ్చదు. సో ధనియాల పొడి మీ ఇష్టం. అండ్ కొంచెం గరం మసాలా వేసుకున్న తర్వాత బాగా కలియబెట్టుకోండి. అది స్మాష్ అవ్వకుండా చాలా స్మూత్గా జెంటిల్గా కలియబెట్టండి. తర్వాత ఒక 2 స్పూన్స్ బియ్యం పిండి లేదా మైదా పిండి వేసుకోండి. అండ్ ఒక 2 స్పూన్స్ అయితే మనం కార్న్‌ఫ్లోర్ వేసుకోవాలి. బియ్యం పిండి లేదా మైదా పిండి ఆప్షనల్ అండి. కార్న్‌ఫ్లోర్ మాత్రం ఒక 2 స్పూన్స్ కంపల్సరీ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత చక్కగా నీట్గా జెంటిల్గా కలియపెట్టండి. వాటర్ వేసుకోవాలి. స్మూత్ పేస్ట్లా తయారవ్వాలన్నమాట. సో వాటర్ వేసుకోండి చూసుకుంటూ, అంటే మరీ జారుగా కలవకుండా కొంచెం వాటర్ వేసుకుంటూ స్మూత్గా అయితే కలుపుకోండి. కొంచెం మరీ బిర్రుగా అనిపించిందంటే లైట్గా కొంచెం వాటర్ వేసుకోండి. కొంచెం స్మూత్ అవుతుందన్నమాట. స్మూత్ అయిన తర్వాత మనం కడాయిలో ఆయిల్ అయితే వేసేసుకొని బాగా హీట్ చేయండి. హీట్ అయిన దాంట్లో ఒక్కొక్క పీస్కి కొంచెం కొంచెం మసాలా పట్టిస్తూ ఒక్కొక్క పీస్ని సెపరేట్గా వేస్తూ ఆయిల్లో వేపించాలి. ఇలా ఒక్కొక్క పీస్ని సెపరేట్గా మొత్తం అన్నీ సెపరేట్గా వేసుకోవాలన్నమాట. సో అన్నిటిని సెపరేట్ అయ్యేలాగా మనం కలియపెడుతూ నీట్గా స్టార్టింగ్లోనే మనం ఇలా సెపరేట్ చేయాలి. లేదు అంటే తర్వాత బాగా అతుక్కుపోయిన తర్వాత కుదరదనమాట. మీరైతే చక్కగా స్టార్టింగ్ హై ఫ్లేమ్లో చేసుకోండి. తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత లో ఫ్లేమ్ పెట్టేసుకోండి. లో ఫ్లేమ్లోనే వేగనివ్వాలి. వేగిన తర్వాత రెడ్ కలర్ వచ్చిన తర్వాత మనం వాటిని తీసేసుకోవాల్సి ఉంటుంది. ఇలా రెడ్ కలర్ రావాలి. సో రెడ్ కలర్ వచ్చేసిన తర్వాత తీసేసుకోవచ్చు. వీటిని నార్మల్ స్నాక్లా అయినా తినొచ్చండి. మనం ఫ్రైడ్ రైస్లో అయినా వేసుకోవచ్చు. సో నేనైతే ప్రజెంట్ ఫ్రైడ్ రైస్లో వేస్తున్నాను. కొంచెం ఆయిల్ తీసుకున్నాను అదే కడాయిలో. అండ్ అందులో స్టార్టింగ్ అయితే నేను గార్లిక్ వేసేసాను. కొంచెం గార్లిక్ ఫ్రై అయిన తర్వాత మనం మిగిలిన ఇంగ్రీడియంట్స్ వేసుకోవాల్సి ఉంటుంది. గార్లిక్ మంచిగా రెడ్డిష్ కలర్ రావాలండి. కొంచెం రెడ్ కలర్లో ఫ్రై అయిన తర్వాత మనం మిర్చి వేసుకోవాలి. కొంచెం మిర్చి కూడా ఫ్రై అయ్యేలాగా కలుపుకుంటూ ఉండాలి. గార్లిక్ అండ్ మిర్చి కలిసి మంచిగా ఫ్రై అవుతుందన్నమాట. అయిన తర్వాత ఆనియన్స్, క్యారెట్, ఇంకేమైనా వెజ్జీస్ ఉంటే ఆ వెజ్జీస్ అండ్ కొత్తిమీర, పుదీనా కూడా అందులో వేసేసుకోవాలి. వేసేసుకొని మంచిగా కలిపెట్టుకొని హై ఫ్లేమ్లోనే చేసుకోవాలండి ఇదంతా కూడా. కలిపెట్టుకొని కొంచెం సేపటి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకోవాలి. అది కూడా మంచిగా కలిసేలాగా కలుపుకుంటూ ఉండాలి. ఇదంతా హై ఫ్లేమ్లోనే చేయాలండి. ఫ్రైడ్ రైస్ హై ఫ్లేమ్లో చేస్తేనే టేస్టీగా ఉంటుంది. అండ్ ఈ కడాయిల్లో కాకుండా మనం ఐరన్ కడాయిల్లో అయితే సూపర్ టేస్ట్ వస్తుందన్నమాట. నేను కొంచెం చికెన్ మసాలా అండ్ కొంచెం గరం మసాలా అయితే వేసుకున్నాను కొంచెం ఫ్లేవర్ కోసం. మీరు స్పైసెస్ అయితే చూసేసుకోండి. తర్వాత పన్నీర్ కూడా వేసేసుకోండి. వేసుకొని కలుపుకున్న తర్వాత యాక్చువల్గా ఈ టైంలోనే మనం సాల్ట్ కూడా వేసుకోవాలండి. బట్ నేను మర్చిపోయాను. కొంచెం రైస్ వేసాక గుర్తొచ్చింది. సో సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు సాల్ట్ వేసుకొని బాగా కలియబెట్టాలి. కలియబెడుతూ హై ఫ్లేమ్లోనే చేయాలండి ఇదంతా. బాగా కలియబెట్టాలి. మొత్తం
గ్రేవీ అంతా కూడా రైస్‌కి చక్కగా పట్టేలాగా అండ్ రైస్ చితికిపోకుండా ఉండేలాగా కింద నుంచి పైకి అలా తీస్తూ కలిపెడుతూ మనకు ఒకవేళ మసాలా సరిపోదు అని అనిపిస్తే మధ్యలో కొంచెం వేసుకోవచ్చండి. ఇంతే క్వాంటిటీ వేయాలని రూల్ ఏం లేదండి. 5 మినిట్స్‌లో అయిపోతుంది అనేదేం లేదు. కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. అండ్ ఫైనల్లీ మన అవుట్‌పుట్ రెడీ. థాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.